మార్నింగ్ పని మీద నేను వేరే ఊరు వెళ్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ 6 చాలా ప్రశాంతంగా ఉంది అసలు. రోడ్డు రోడ్డు మీద అయితే అసలు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, ఎవ్వరు కానాడలేదు కూడా. ఇంకా మార్నింగ్ అయితే జనం కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్. నాకు అసలు చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. పక్షులు చెట్లాడు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే ఈరోజు డ్యూటీ మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. నేను అందుకని మార్నింగే బయలుదేరి వెళ్తున్నాను. అది వేరే ఊరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. దాదాపు నేను వెళ్ళే ఊరు అయితే దాదాపు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 30 కిలోమీటర్స్కి అయితే నేను వెళ్తూనే ఉన్నాను. అంటే మరీ స్పీడ్గా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, మామూలుగా ఒక మీడియం సైడ్ స్పీడ్ వెళ్తున్నాను. 40 అలా వెళ్తున్నాను అంతేగాని ఎక్కువ స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు. అయితే అసలు ఇలా చూసారుగా పక్షులు కొంగలు అవి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ పడుతూనే ఉన్నాయి. వాతావరణం అయితే అసలు క్లైమేట్ అయితే అసలు మామూలు లేదు, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు సూపర్గా ఉంది అసలు. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది నాకు కనబడ్డారు, చాలామంది కనబడ్డారు మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు. ఇంకా నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. అలాగే అయితే నేను వెళ్ళే ఊరికి ఈ వీడియో తీసేది ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అయినా చాలా శాంతంగా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. కిలోమీటర్స్ వెళ్తే వెళ్ళాల్సిన ఊరు అయితే వచ్చింది. వెళ్ళే దారిలోనే చెరువు కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అసలు పచ్చగా అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు నాకైతే భలే నచ్చింది. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాను బ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ బ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే నేను జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి డిన్నర్ చేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. టీవీలో సీరియల్స్ వస్తుంటే గుడి మీద గుడిగడ్డ సీరియల్ చూస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఫోన్ చూస్తున్నారు, నేనైతే టీవీ చూస్తున్నాను. ఈరోజు ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళి వచ్చారు. మా పిల్లలు కూడా డిన్నర్ చేశారు. కూర్చున్నాము అందరం, కూర్చొని పిల్లలతో ముచ్చట్లు పెడుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. స్కూల్లో టీచర్స్ పాఠాలు ఎలా చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకున్నాము. కొత్త బుక్స్ వచ్చాయని అడుగుదాం. రీసెంట్గా స్కూల్స్ ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్. స్కూల్లో పాఠాలు ఎలా చెప్తున్నారో కూడా అన్నీ తెలిసి అన్నీ అడిగి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలతో. ఓకేనా, అడుగుదామా? ఓకే, అడుగుదాం ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళారుగా, స్కూల్లో పాఠాలు చెప్తున్నారు బాగానే? టీచర్స్ అందరూ వస్తున్నారా? కొత్త బుక్స్ వచ్చాయా? వచ్చాయా కొత్త బుక్స్? అందరూ తీసుకున్నారా? కొత్త బుక్స్ తీసుకున్నారా? కొంతమంది. ఈరోజు శాలరీ వస్తే మమ్మీకి ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. రేపు కానీ వెళ్ళింది కానీ నేను తీసుకోండి కొత్త బుక్స్. ఓకేనా? మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు? ఏమ్మా డబ్బులు ఒకటి పెట్టదు. హాలిడేస్ ఎప్పుడు? సంక్రాంతి, దసరా, మళ్ళీ ట్రైనింగ్ అయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట మీరు. వర్షాలు పడతాయి, ఇంకా టైం ఉంది. ఇంకా వచ్చే నెల జూన్ ఆఖరుగా జూలై స్టార్టింగ్లో వర్షాలు పడతాయి ఇంకా. సరేనా ఫ్రెండ్స్? నేను మా పిల్లలు ఇంకా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. మనం ఒక 4 డేస్లో
ఆమెతోటి పెళ్ళి వస్తుంది కదా, పెళ్ళికి వెళ్దామా? వెళ్దామా? ఎప్పుడు వెళ్దామా? 5కి వెళ్దాం. 5కి వెళ్దామా? జూలై 5కి. జూలై 5కి వెళ్దామా? జూలై 5 అంటే 7, 8, 9, 10 3 రోజులు పెళ్ళి. ఇంకా ఒక 4 రోజులు స్కూల్ హాలిడేస్, ఇంకా సెలవు పెట్టడమే మీరు. ఓకేనా? నువ్వు రావమ్మా పెళ్ళికి, నువ్వు రావా? ఫ్రెండ్స్, మా చిన్నమ్మాయికి సీరియస్ ఉంటే చాలా ఫ్రెండ్స్, సీరియస్ చూస్తూనే ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.